హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी, दंड प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणाम। हरे कृष्णा, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्णा, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी, दंड प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा। హరే కృష్ణ. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 15వ అధ్యాయము 33వ శ్లోకం నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. నాహంతరం భగవతీహ సమస్తకుక్షా వాత్మానమాత్మాని నభో నవసీవతీరా పశ్యంతి యత్రాయువయో సురలింగినో కిం వ్యుత్పాదితం హ్యుదరాభేది భయం యతోస్య. మహదాకాశము లఘు ఆకాశముల నడుమ పూర్తి పొందకయున్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠవాసుల నడుమ పూర్తి సమ్మతి కలదు. అయినచో ఈ సమ్మతి క్షేత్రమున భయబీజమెట్లున్నది? ఈ ఇరువురును వైకుంఠవాసుల వలె వస్త్రధారణ కావించి ఉన్నారు, కాని వారి అసమ్మత వైఖరి ఎచ్చటి నుంచి ఉత్పన్నమైనది? సునీత హరిబాబు మాతాజీ, మీరు 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత శ్రీదేవి మాతాజీ, మీరు తర్వాత 2 పారాగ్రాఫ్స్ చదవండి మాతాజీ. ప్రభుజీ నెక్స్ట్ శ్లోకం చదువుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ. సో రత్నకుమారి మాతాజీ, మీరు మొదటి 2 శ్లోకాలు చదవండి. శ్రీదేవి మాతాజీ, మీరు తర్వాత 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ భాషణ బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రభుజీ అధ్యాయం ఏది ప్రభుజీ? మాతాజీ, ఇది తృతీయ స్కందము 15వ అధ్యాయము 33వ శ్లోకం మాతాజీ. థ్యాంక్ యూ. ప్రపంచమున ప్రతి దేశమందును వివిధ శాఖలు, పౌర సంబంధ శాఖ, నేర నిరోధక శాఖ మొదలగునవి ఉన్నట్లుగానే భగవానుని సృష్టి యందును 2 విభాగములు కలవు. ప్రపంచమందు నేర నిరోధక శాఖ పౌర సంబంధ శాఖతో పోల్చినచో అత్యంత చిన్నదిగా ఉన్నట్లు మనము గాంతుము. అదే విధంగా ఈ భౌతిక జగత్తు నేర నిరోధక శాఖగా పరిగణింపబడినది. భగవానుని సమస్త సృష్టిలో 4వ వంతు మాత్రమే భగవదాదేశమునకు కట్టుబడి ఉండనందున లేదా భగవదిచ్ఛకు వ్యతిరేకులుగానైనందున భౌతిక విశ్వవాసులగు జీవులందరూ దాదాపుగా నేరస్తులుగానే పరిగణింపబడుదురు. పరమ పురుషుడు తన స్వభావరీత్యా ఆనందమయుడు. తన దివ్యానందమును మరింతగా వృద్ధి కావించుకొనుటకు అతడు బహురూపునిగా నగును. ఇదియే సృష్టి నియమము. అంశలైన జీవులందరూ మనము భగవదేంద్రియములను సంతృప్తి పరచుటకే ఉద్దేశింపబడి ఉన్నారు కనుక ఆ పొందిక యందు భేదము గోచరించినంతనే శీఘ్రముగా జీవుడు మాయచే బంధితుడగును. శ్రీకృష్ణ భగవానుని బాహ్య శక్తియే భౌతిక జగమని పిలువబడును. ఇక అతని ఆంతరంగిక శక్తి యొక్క రాజ్యము వైకుంఠము లేదా భగవద్ధామము అని పిలువబడును.
వైకుంఠ లోకమున భగవానుడు మరియు తల్లోక వాసుల నడుమ ఎటువంటి అనైక్యత గోచరించదు. అనగా వైకుంఠ లోకం పూర్ణమై ఉన్నది, అచ్చట భయము లేదు. భగవద్ధామం అంతయు ఎంతటి ఐకమత్యంతో నెలకొని ఉండుననగా అచ్చట విరోధమునకు ఆస్కారమే లేదు. అచ్చట ప్రతిదియు పూర్ణమైనదే. దేహమునందు అనేక అంగములు ఉన్నప్పటికీ అవన్నీను ఉదరం యొక్క సంతృప్తి కొరకే పనిచేయనట్లుగాను, ఒక పెద్ద యంత్రమునందు వేలాది చిన్న భాగములు ఉన్నప్పటికీ అవన్నీను యంత్ర కార్యమును పూర్తి చేయుటకు పూర్తి సమ్మతితో పనిచేయనట్లుగాను వైకుంఠ లోకములయందు దేవదేవుడు పూర్ణుడై ఉండును. తల్లోక వాసులు సైతం భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొని ఉందురు. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. దండవత్ ప్రణామాలు మాత శ్రీదేవి మాతాజీ. తర్వాత 2 పారాగ్రాఫ్స్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతములోని ఈ శ్లోకమును మాయావాద తత్వవేత్తలు నిరాకారవాదులు మహదాకాశము లఘు ఆకాశము రెండును ఒకటేననడి భావము వచ్చినట్లుగా వ్యాఖ్యానింతురు. కాని వారి ఈ భావన ఏమాత్రము నిలవజాలదు. మహదాకాశము లఘు ఆకాశము అనేది భావన మనుజుని దేహమునకు సైతము అన్వయించును. మహదాకాశము అతని దేహము కాగా ప్రేవులు ఇతర దేహాంగములు లఘు ఆకాశములు కాగలవు. పూర్తి దేహములో లఘు అంశలే అయినప్పటికీ దేహమందలి ప్రతి భాగమును ఒక ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నది. అదే విధముగా సమస్త సృష్టి దేవదేవుని దేహము కాగా సృజింపబడిన జీవులు సృజింపబడినదేదైనను ఆ దేహపు చిన్న అంశలై ఉన్నారు. దేహ భాగములు ఎన్నడను పూర్ణదేహముతో సమానము కాజాలవు, అది అసాధ్యమైనది. భగవదంశలైన జీవులు శాశ్వతముగా భిన్నాంశములుగా నుందురని భగవద్గీత యందు తెలుపబడినది. కాని మాయావాద తత్వవేత్తల ప్రకారము జీవుడు వాస్తవమునకు పూర్ణతత్వములతో సమానమైనను యుందన్నప్పుడు తనని తాను అంశగా భావించును. ఈ సిద్ధాంతము ఏమాత్రము యుక్తమైనది కాదు. పూర్ణత్వము మరియు దాని యొక్క అంశ నడుమ గల ఏకత్వము గుణరీత్యానే కలదు. ఆకాశము యొక్క లఘు మహదాకాశముల గుణరీతి ఏకత్వం లఘు ఆకాశము మహదాకాశము అగునని సూచించబోదు. భగవానుడు మరియు లోకవాసుల అభిప్రాయములు ఏకమై ఉండడి కారణమున వైకుంఠ లోకములందు విభజించి పాలించుట అనడి రాజకీయములకు తావే లేదు. అచ్చట భయము లేనే లేదు. మాయ అనగా జీవులు మరియు భగవానుని నడుమ అసమ్మతి అని భావము. ఇక వైకుంఠమనగా వారిరువురి నడుమ సమ్మతి అని భావము. దేవదేవుడు నిత్యులలో పరమ నిత్యుడైన కారణముననే నిత్యులైన జీవులందరూ అతని చేతనే సమస్తము వసగబడి పోషించబడుదురు. కాని మూర్ఖులకు జీవులు తాము నిజముగా పరమనిత్యుని ఆధీనమునందే ఉన్నప్పటికీ అతని అస్తిత్వమును ధిక్కరింతురు. అట్టి స్థితియే మాయా అని పిలువబడును. కొన్ని మార్లు వారు భగవానుననువాడు లేడనియే పలుకుదురు. అంతా శూన్యమే అనునని వారి వచనములు. భగవానుడు ఉండవచ్చును, కాని అతడు నిరాకారుడు అనుచు దేవదేవుని అస్తిత్వమును వేరే విధముగా వారు ఇంకొన్ని మార్లు నిరాకరించుచుందురు. ఈ రెండు భావనలు జీవుని యొక్క తిరుగుబాటు ధోరణి నుండి ఉత్పన్నమగుచున్నవి. ఈ తిరుగుబాటు ధోరణి ఉన్నంత కాలము భౌతిక జగత్తు అసమ్మతి యందే కొనసాగగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శశికళ మాతాజీ, మీరు 3 పారాగ్రాఫ్ చదవండి. థ్యాంక్ యూ ప్రభు. 3 పారాగ్రాఫ్, చివరి పారాగ్రాఫ్ మాతాజీ. చివరి పారాగ్రాఫ్ ఏదేని ఒక స్థానం ఉన్న దగ్గర నుంచి మాతాజీ. చివరి పారాగ్రాఫ్ 33వ శ్లోకంలో. ఏదేని ఒక స్థానమున చట్టభద్రతల కారణమునని సమ్మతి లేదా అసమ్మతి అనుభూత మగుచుండును. ధర్మము అన్నది దేవదేవుడగు శ్రీకృష్ణుని చట్టము. ధర్మమనగా భక్తియుత సేవ, కృష్ణ భక్తి రసభావన అనుచు శ్రీమద్ భగవద్గీత యందు మనము గాంచగలము.
దాని యందే ఆ దేవదేవుడు సర్వధర్మములను త్యజించి నాకు శరణాగతుడవు కమ్ము అని పలికాడు. అదే ధర్మం. శ్రీకృష్ణుడే పరమభోక్త మరియు దేవదేవుని పూర్ణంగా నెరిగి ఆ రీతి వర్తించినచో అది నిజమగు ధర్మం కాగలదు. ఈ సిద్ధాంతమునకు వ్యతిరేకమైన ఏదీను ధర్మము కానేరదు. కనుకనే ఆ సమస్తమును ఇతర ధర్మములను త్యజించి వేయము అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. ఆధ్యాత్మిక జగమందు ఈ కృష్ణ భక్తి భావన ధర్మము పూర్తి సమ్మతితో అనుసరింపబడును. కనుకనే ఆ జగత్తు వైకుంఠం అని పిలువబడినది. ఒకవేళ అవే నియమములు ఇచ్చటను అనుసరింపబడినచో పూర్ణంగా గాని పాక్షికంగా గాని ఈ జగత్తు సైతము వైకుంఠమే కాగలదు. ఏ సంఘములోని అనగా కృష్ణ చైతన్య సంఘం వంటి విషయముందేనను ఇదే నియమము వర్తించను. కృష్ణ చైతన్య సంఘ సభ్యులు శ్రద్ధతో శ్రీకృష్ణుని కేంద్రంగా నిలుపుకొని భగవద్గీత ఆదేశములు నియమములను అనుసరించి సమ్మతితో జీవించినతో వైకుంఠ మంది జీవించిన వారగుదురు కానీ భౌతిక జగమున కాదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం చూసాం ఈ యొక్క అధ్యాయంలో ఏమైంది, వాళ్ళు వైకుంఠ లోకం యొక్క వర్ణనం అంతా కూడా మనకి ఒక అధ్యాయంలో వచ్చింది. వైకుంఠ లోకాల్లో ఏ విధంగా ఉంటారు, ఆ వైకుంఠ వాసులు ఎలా ఉంటారు, అక్కడ ఉండేటువంటి పురుషులు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఐశ్వర్యం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా విమానాలు ఉంటాయి, పర్సనల్ ఏరోప్లేన్స్, పర్సనల్ జెట్స్ ఉంటాయి వాళ్ళకి. అవి మన విమానాల్లాగా ఏవో రేకులతోనూ అల్యూమినియంతోనూ ప్లాస్టిక్ తోనూ చేసినవి కాదు. అక్కడ ఉండేటువంటి విమానాలంతా కూడా వజ్ర వైడూర్యాలతోటి మణులతోటి చేయబడినటువంటి విమానాలు. అవన్నీ కూడా చాలా సొఫిస్టికేటెడ్ విమానాలు అవన్నీ కూడాను. అందులో వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. వైకుంఠ లోకం యొక్క వర్ణనం అంతా కూడా మనకి ఈ యొక్క అధ్యాయం పేరే మనకి భగవద్ధామ వర్ణనం. మనకి వైకుంఠ లోకం ఎలా ఉంటుంది. సో చాలా సార్లు మనం వింటాం వైకుంఠం 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 అని వింటాం. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి వైకుంఠం అసలు ఎలా ఉంటుంది, ఎందుకు వైకుంఠం అనేటువంటిది చాలా సుపీరియర్ అనేటువంటి విషయాలు మనం అంతా కూడా నేర్చుకున్నాం అన్నమాట. ఆ తర్వాత అయిపోయింది. సో మనం చూస్తూ ఉంటాం వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు ఏముంటాయి, వైకుంఠ ద్వారాలు ఉంటాయి, 7 ద్వారాలు ఉంటాయి అని చెప్పి మనం చూస్తాం. కొంతవరకు కూడా మనకు తెలుసు అన్నమాట. అలాగే ఎప్పుడైతే గనక ఇక 4 కుమారులు కూడా వైకుంఠానికి వెళ్ళాలి, నారాయణ్ణి చూడాలి అని అనుకున్నారో వాళ్ళు ఏం చేశారు, వెంటనే వైకుంఠానికి వెళ్ళడం మొదలు పెట్టారు. సో ఎంత ఆతృతతో ఉన్నారంటే కనుక వాళ్ళు ఆ ద్వారాలు ఎంత అందంగా ఉన్నా సరే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మిగతా 6 వైకుంఠ ద్వారాలు అవన్నీ కూడా దాటుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కనుక 7వ ద్వారం దగ్గరికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి జయ విజయులు అనమాట, వాళ్ళిద్దరూ కూడా ద్వారపాలకుల కింద ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు, వెంటనే ఈ 4 కుమారుల్ని కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. అనుమతించకపోయినప్పుడు వీళ్ళ 4 కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, అనుకుంటున్నారు అన్నమాట. కిందటి శ్లోకంలో మనం చూసాం కొంతవరకును. సో ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకి ఏమి తెలుస్తుంది అంటే కనుక, ఇప్పటిదాకా మనం ఏం చేసాం, వైకుంఠ లోకంలో ఏ విధంగా ఫిజికల్ గా ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్నాం. నిన్నటి శ్లోకము తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో ఏంటంటే కనుక వైకుంఠంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ చైతన్యం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయాలు మనకి పర్టికులర్ గా ఈ శ్లోకంలో మనకి వచ్చిందనమాట. నిన్న కూడా మనం నేర్చుకున్నాం. సో నిన్న కూడా మనం కొంతవరకు నేర్చుకున్నాం మనము. సో ఈరోజు నిన్నే నేర్చుకున్నాం మనము. సో భగవద్గుణములతోటి సమానమైనటువంటి గుణాలు అక్కడ ఉండేటువంటి వైకుంఠ లోకవాసులకు ఉంటాయి. సో అదేవిధంగా ఇంకేం నేర్చుకున్నాము, వైకుంఠంలో స్వామి యొక్క శత్రువులు ఎవరు కూడా ప్రవేశించేటువంటి అవకాశం కూడా లేదు. సో ఇంకేం చెప్పారు, వైకుంఠంలో ఎవరున్నారో వాళ్ళకి అసూయ అనేటువంటిది ఉండదు. సో ఇంకేం చెప్తున్నారు మనకి, సో యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళందరూ కూడా ఉంటారు, అక్కడ కపటత్వం అనేటువంటిదే ఉండదు అనేటువంటి విషయాలు మనము యొక్క 4 కుమారుల యొక్క ప్రశ్నల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ రోజు శ్లోకంలో కూడా మనకు చెప్తున్నారు 4 కుమారులు అన్నమాట, వైకుంఠంలో ఉండేటువంటి వైకుంఠ వాసుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి.
సో ఏం చెప్తున్నారు? మహదాకాశము లఘు ఆకాశముల నడుమ పూర్తి పొందిక ఉన్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠవాసుల నడుమ పూర్తి సమ్మతి కలదు. ఇక్కడ చూస్తూ ఉంటాం మనకి ఎంత మంచి గొప్ప పాలకుడు వచ్చినా సరే, మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం, ఎంత గొప్ప నాయకుడు వచ్చినా సరే ఆ యొక్క రాజ్యంలో ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు 100కి 100 మంది కూడా ఆయన్ని సపోర్ట్ చేయరు. బాగా ఎక్కువ అని అంటే కనుక ఒక 55% మంది మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఆయనకు అపోజిషన్ మనం చూస్తాం భౌతిక ప్రపంచంలో కనీసం ఒక 30-40% మంది ఆయనకు అపోజిట్ గా ఉంటారు. కానీ వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠ వాసులు ఎలా ఉంటారంట? వాళ్ళు 100కి 100 పాళ్ళు అందరూ కూడా స్వామి యొక్క అభిప్రాయాలతో వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తారనమాట. నిజమైనటువంటి ఏకత్వము అని చెప్పేసి ఎవరైతే మాయావాదులు చెప్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఏకత్వము అంటే కనుక శరీరాలు కలిసిపోవటం కాదు, అస్తిత్వం కలిసిపోవడం కాదు, అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం కాదు, వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయాలు పూర్తిగా కలిసిపోయి ఉండడము. అంటే స్వామి ఏది చేసినా సరే వాళ్ళు ప్రతి దానికి కూడా వాళ్ళ యొక్క సమ్మతి ఇవ్వడం అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ విధముగా ఉన్నప్పుడు ఈ సమ్మతి క్షేత్రంలో భయం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వైకుంఠంలో భయం అనేటువంటిదే ఉండదు. చూడండి, భౌతిక ప్రపంచంలో మనం ప్రతి క్షణము ప్రతి అడుగు కూడా మనం భయపడుతూనే ఉంటాం. పదం పదం యత్ విపదం, ఏమైపోతుందో, బయటికి వెళ్తున్నాం మనం, మనకి ఏమైనా తగులుతుందో, ఎంతో కొంత భయం ఉంటుంది. మనం ధైర్యంగా ముందుకు వెళ్తాం. బాగా ఎక్కువ భయపడితే కనుక మనం బయటకు వెళ్ళి ఏ పని కూడా చేసుకోలేం. కానీ ఏమవుతుంది, ఎక్కడో ఒకడ మూలలో మనకి కొంచెం భయం ఉంటుందేమో, సో ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి మనకు ఒక భయం ఉంటుంది. ఆ భయాన్నే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకుంటారనమాట. సో ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు ఎటువంటి భయము కూడా అవసరం లేదు, చింత లేకుండా ఉండొచ్చు అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఏదో మీకేమైనా అయితే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అంతేగాని వాళ్ళు అవ్వకుండా వాళ్ళు ఆపలేరు. నిజంగా మనకి ఏమీ జరగకుండా ఆపాలి, ఏమీ జరగకుండా ఉండాలి అంటే కనుక మనం కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏంటి ఆ ఇన్సూరెన్స్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో, ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే కనుక ప్రీమియం ఏడాదికి ఒకసారి కడితే సరిపోతుంది. కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కడుతూ ఉండాలి? మనం ప్రతి క్షణము కూడా కడుతూ ఉండాలి. కానీ కడితే ఏమవుతుంది మనకి? అది ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఎంతటి పెద్ద ఆపదల నుంచి అయినా సరే చాలా తేలిగ్గా రక్షించేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వర్స్ట్ కేసులో ఎంతో పెద్దది జరగాల్సిన దాన్ని చిన్న దాంతో, ఒక చిన్న స్క్రాచ్ తోనో, చిన్నగా గీరుకోవడమో, చిన్న దెబ్బ తగలడమో, అలాంటి వాటితో మనము రక్షించబడతాం అన్నమాట. సో అది యొక్క ఇన్సూరెన్స్ యొక్క గొప్పతనం. సో ఇక్కడ మనకి వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళకి అసలు ఆ ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి సమ్మతితోనే ఉంటారు, ఆయన మీదే ధ్యానంతో ఉంటారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి భయం అనేటువంటిదే ఉండదు. సో ఇంకా ఏంటి, వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఆ యొక్క నారాయణుడు ఏ విధముగా వస్త్రాలను ధరిస్తారో వాళ్ళు కూడా వైకుంఠంలో ఉండేటువంటి పురుషులు అదే విధంగా వాళ్ళు వస్త్రాలను ధరిస్తారు. ఇంకా వారు చెప్పాలంటే కనుక వాళ్ళ యొక్క రూపానికి, వైకుంఠవాసుల యొక్క రూపానికి, నారాయణుడి యొక్క రూపానికి తేడాయే ఉండదు. సారూప్యముక్తి, ఒకే రకమైనటువంటి రూపం కలిగి ఉంటారు, అంతే అందంగా ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా. కానీ తేడా ఏమిటి? వాళ్ళకి నారాయణుడికి మిగతా ఉండేటువంటి వాళ్ళందరికీ తేడా ఏమిటి? మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క హృదయం మీద ఏమి ఉండదు, కానీ నారాయణుడికి మాత్రం ఆయన యొక్క హృదయం మీద శ్రీవత్స అనేటువంటి ఒక చిహ్నం ఉంటుంది అనమాట. సో అదొక్కటే తేడా, మిగతాదంతా కామన్. ఆ శ్రీవత్స చిహ్నం ఉంటే ఆయన నారాయణుడు, అది లేకపోతే కనుక మిగతా వాళ్ళందరూ వైకుంఠవాసులు అనమాట. అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎలా ఉంటారు? వాళ్ళు లక్ష్మీదేవుల్లాగే ఉంటారన్నమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవుల్లాగానే ఉంటారన్నమాట వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారన్నమాట, వీళ్ళు వైకుంఠ వాసుల్లాగా వీళ్ళిద్దరూ కూడా బట్టలు వేసుకున్నారు, ఆ దుస్తులంతా కూడా వేసుకున్నారు, వాళ్ళ రూపం అలాగే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? భగవంతుడితోటి ఆపోజిట్ గా ఉన్నారు, అసమ్మత వైఖరి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. నలుగురు కుమారులు చూడండి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, వైకుంఠవాసులు ఏ విధంగా ఉంటారనేటువంటిది. వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు వైకుంఠానికి, అయినా సరే వాళ్ళకి ఇంతటి జ్ఞానం ఉందన్నమాట.
సో యాక్చువల్గా ఇక్కడ మనము ఈ యొక్క భాష్యంలోకి వెళ్ళిపోతే కనుక ప్రభుపాదుల వారు చాలా చాలా విషయాలు చర్చించారనమాట. సో కుదిరినంత వరకు కూడా వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనం చూస్తే కనుక భౌతిక ప్రపంచంలో చూస్తే కొన్ని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ప్రిజన్స్ అంటే కనుక జైలు డిపార్ట్మెంట్ అన్నమాట. సో ప్రభుత్వం దృష్టిలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకటే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ యొక్క ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కూడా ఒకటే వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో. కానీ ఈ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి, పరిపాలనా విభాగాలన్నీ కూడా. అలాగే మనకు కూడా చూస్తే కనుక ఒక భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏంటి, ఒక జైలు లాంటిది అన్నమాట. మనం అందరం కూడా ఈ యొక్క జైల్లో ఉన్నాం. అది ఎంత ఉంటుంది సైజు? మొత్తం సృష్టిలో 4వ వంతు మాత్రమే అన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక మనం అందరం కూడా అందులో ఉంటున్నాం కాబట్టి మనం అందరం కూడా నేరస్తులమే, క్రిమినల్సే అన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడాను భగవంతుడికి ఎదురు తిరిగాం కాబట్టి మనల్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఏంటి, భగవంతుడి యొక్క భౌతిక జగత్తు అన్నమాట. సో కానీ ఏదైతే కనుక ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠ లోకాలు ఉంటాయో అవన్నీ కూడా ఏంటి, భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తిలో ఉంటాయన్నమాట. సో అక్కడ భగవంతుడికి మిగతా వాళ్ళకి మధ్యలో ఏ విధమైనటువంటి తేడా కూడా ఉండదు. ఇంకా వైకుంఠం ఏంటంటే కనుక ప్రతీదీ కూడా చాలా పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. అక్కడ గొడవలు పెట్టుకోవడం కానీ, దెబ్బలాటలు కానీ, విరోధాలు కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ, పాలిటిక్స్ కానీ ఏమీ ఉండవు అక్కడ. అక్కడ అటువంటివి ఏమీ కూడా ఉండవు అన్నమాట. ఎలా ఉంటాయి అంటే కనుక అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళతోటి ఒకళ్ళు చక్కగా సహకరించుకుని పనిచేస్తూ ఉంటారన్నమాట. సో చూస్తూ ఉంటాం మనం ఒక పెద్ద పెద్ద మిషన్లు అన్నమాట. మన కారులో ఉండేటువంటి ఇంజిన్స్ కానీ, లేకపోతే ఏరోప్లేన్ లో ఉండే ఇంజిన్స్ కానీ, అందులో చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, మొత్తం కారు పనిచేయడానికి కానీ, లేకపోతే ఏరోప్లేన్ పనిచేయడానికి కానీ చక్కగా పనిచేస్తాయి అన్నమాట, అన్ని కూడా కలిసి. సో అదే విధంగా వైకుంఠంలో ఉండేటువంటి వాసులు అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా కలిసి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళు ఉంటారనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి అచింత్య భేదాభేద తత్వం గురించి కూడా ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ బృహదాకాశము, లఘు ఆకాశము రెండు ఒకటే అని చెప్పేసి కొంచెం వ్యాఖ్యానంలో వచ్చింది కాబట్టి చెప్తున్నారు, బృహదాకాశము, లఘు ఆకాశము. సో బృహదాకాశము అని అంటే కనుక ఏం చెప్తున్నారు, మనకి బయట కనబడేటువంటి టోటల్ శరీరం అన్నమాట. లఘు ఆకాశం అంటే కనుక శరీరంలో ఉండేటువంటి విభాగాలు. శరీరంలో ఉండేటువంటి విభాగాలన్నీ కూడా ఏం చేస్తాయి, ప్రతిదీ కూడా ఏం చేస్తాయి, ఆ యొక్క ఉదరాన్ని ఏ విధంగా సంతోష పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తాయో అదే విధంగా జీవులందరూ కూడా, వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలకి వాళ్ళు సంతోష పెట్టాలి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనకి భౌతిక ప్రపంచంలో మనకున్నటువంటి అభిప్రాయం మన పక్కింటి వాడికి ఉండదు, మన పక్కింటి వాడు ఉన్నటువంటి అభిప్రాయం ఆ పక్కన ఉండేటువంటి వాడికి ఉంటుంది. ఇంకా వేరే స్టేట్లు, వేరే జిల్లాలు, వేరే దేశాలు అంటే కనుక ఇంకెన్ని అభిప్రాయాలు ఉంటాయో చెప్పలేం. కానీ వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే అభిప్రాయము. అభిప్రాయాల్లో వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు. అక్కడ డివైడ్ అండ్ రూల్, పరిపాలించడం, విభజించి పాలించడం అనేటువంటిది ఉండదు వైకుంఠంలో. అక్కడ భయం అనేటువంటిది ఉండదు, ఎదురు తిరగడం అనేటువంటిది అక్కడ ఉండనే ఉండదు. సో అక్కడ ఎప్పుడు కూడా అందరూ కూడా హార్మోనియస్ గా సమ్మతితోటి అందరూ కూడా ఉంటారు అక్కడ. సో అందరూ కూడా ఏంటి, ఆయన చేత, శ్రీకృష్ణ భగవానుడి చేతనే వాళ్ళందరూ కూడా పోషించబడి ఉంటారు. కానీ మనకి భౌతిక ప్రపంచంలో ఏంటి, మొత్తం అంతా కూడా ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మనం భగవంతుడి చేత పోషించబడుతూ ఉన్నా కానీ మనం ఆయనకి ఎదురు తిరిగాం కాబట్టి మనకి ఒక భయం అనేటువంటిది కానీ, పోషణ అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఎప్పుడు కూడా స్వామికి ఎదురు తిరుగుతూ ఉంటూ ఉన్నాం అన్నమాట మనం. సో కాబట్టి ఈ యొక్క తిరుగుబాటి ధోరణి అనేటువంటిది మనము మానేయాలన్నమాట. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటిది కూడా ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేటువంటిది ఏదో మనము క్రియేట్ చేసుకునేటువంటిది కాదనమాట. ధర్మం అనేటువంటిది ఏమిటి, భగవంతుడు ఇచ్చింది అనమాట. సో ఆయనకి భక్తి చేయడమే ధర్మం అనమాట. అన్నిటికంటే కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మం మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు 18వ అధ్యాయంలో అనమాట. మనకి ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో మొత్తము సర్వధర్మాల్ని కూడా త్యజించి నాకు శరణాగతుడు కమ్ము, అదే నిజమైనటువంటి ధర్మము అని చెప్పేసి చెప్పారనమాట.
సో ఎవరైతే కనుక దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదనమాట, నిజమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు. ఇంక మనము కూడా ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే మనం కూడా ఇక వైకుంఠంలో ఉన్నట్టు మనము జీవించగలం అనమాట. ఎలాగ పాసిబుల్ అవుతుంది అంటే కనుక మనం కూడా ఎలా అయితే కనుక వైకుంఠ వాసులు శ్రీకృష్ణ భగవానుడితోటి పూర్తి సమ్మతిని కలిగి ఉంటారో, సో ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటారో, అదే విధంగా మనం కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పిన విధంగా కూడా మనం కూడా నడుచుకోగలిగితే కనుక శ్రీకృష్ణుడినే కనుక మనము మన ఇంట్లో సెంటర్ లో పెట్టుకుని భగవద్గీత శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి నియమాలను పాటిస్తే కనుక మనం ఎక్కడైతే జీవిస్తామో అదే మనకి వైకుంఠం కింద అవుతుంది, మనం భౌతిక జగత్తులో ఉన్నట్టు కాదనమాట. తర్వాత 34వ శ్లోకం చూద్దాం. తద్వామముష్య పరమస్య వికుంఠ భర్తు కర్తుం ప్రకృష్టమిహ ధీమతి మందిదీభ్యాం లోకానితో వ్రజమంతర భావ దృష్ట్యా పాపీయ శస్త్రేయ ఇమేరిపవోస్యయత్ర. కనుక ఈ ఇరువురును కల్మషయుతులను ఏ విధముగా దండించవలెనో ఆలోచింతుము. అంత్యమున వారికి లాభము చేకూర్చనదిగా ఆ దండనము యుక్తముగా ఉండవలెను. వైకుంఠ జీవనమునందు వీరు భేద బుద్ధిని గాంచినందున కలుషితులైరి. వీరిని ఈ స్థానము నుండి తొలగించి ఎచ్చోట జీవురు మువ్వురు శత్రువులను కలిగి ఉందిరో అట్టి భౌతిక జగమునకు పంపివేయుదుము. సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ చదవండి సునీత హరిబాబు మాతాజీ. దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీలా ప్రతిపాదించి భాష్యం. విశుద్ధాత్మలు ఏ కారణము చేత భౌతిక జగత్తు భగవానుని నేర నిరోధక శాఖగా భావింపబడినది తట స్థితుల్లో గాని వచ్చి పడుదో భగవద్గీత ఎందరి 7వ అధ్యాయంలోని 27వ శ్లోకము తెలుపబడింది. విశుద్ధము ఉన్నంత వరకు ఆత్మ భగవాని కోరికలతో సంపూర్ణముగా సమ్మతి పొందును. కానీ అది పవిత్రమైనంతనే భగవానుని కోరికలతో సమ్మతింపక అనేక మత్యమును ప్రదర్శించును. అట్టి కల్మషమును కారణమున అది భౌతిక జగమునకు ఎచ్చోటనైతే జీవులు కోరిక, క్రోధము, కామము అనేది మూడు శత్రువులను కలిగి ఉందిరో బలవంతముగా పోయబడును. కామాది ముగ్గురుడు శత్రువులు జీవులను భౌతిక అస్తిత్వమునందే కొనసాగునట్లు చేయును. ఎప్పుడు జీవులు వారి నుండి విడుదల పొందునో అప్పుడు భగవద్ధామమును తిరిగి ప్రవేశించుటకు అర్హత పొందును. కనుకనే ఎవరునూ ఇంద్రియ భోగమునకు అవకాశము లేనప్పుడు క్రోధము చెక్కరాదు. అవసరమునికి మించి పొందుట అనేది లోభమునకు గురి కాదు. ఇరువురి ద్వారపాలకులు భౌతిక జగమునకు నేరస్తుల ఆవాస స్థానముకు పంపివేయవలెనని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. ఇంద్రియ భోగము, క్రోధము, అనవసరముడు కామము అనేది నేర కారకములు కనుకన వాటిని జీవులు ముగ్గురు శత్రువులు కలిగినట్టు వాడు ఏనాడు వైకుంఠమునకు ఉద్దేశింపబడదు. కనుక జనుడు భగవద్గీత నేర్చి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను నుంచే సమస్తమునకు ప్రభువుగా అంగీకరింపబడను. వారు తమ ఇంద్రియములను సంతృప్తి పరుచుకొన యత్నించుటకు బదులు దేవదేవుని ఇంద్రియమును సంతృప్తి కలిగించుట అభ్యసింపవలను. ఆ రీతి వైకుంఠ ధామము చేరుటకు శ్రీకృష్ణ భక్తి భావనాయుతమగు క్రమశిక్షణము మనుజునికి సహాయభూతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట నలుగురు కుమారులు కూడా. సో వీళ్ళు ఈ విధంగా తప్పు చేశారు, మనల్ని ఆపేశారు కాబట్టి వీళ్ళకి ఏదైనా సరే శిక్ష వేయాలి. ఏం శిక్ష వేయాలి? శిక్ష వేసినా సరే ఎలా ఉండాలి? వీళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి గొప్పగా. శిక్ష వేసినా సరే ఆ శిక్ష వాళ్ళకి ఉపయోగపడేలాగే ఉండాలి. కాబట్టి అటువంటి శిక్ష వేద్దాం వీళ్ళకి అని చెప్పేసి ఏమనుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళని ఏదైతే స్థానంలో ఉన్నారో ఆ ద్వారపాలకుల యొక్క స్థానంలో ఉన్నారో వైకుంఠంలో వాళ్ళని ఆ పొజిషన్ నుంచి తీసేసి వీళ్ళని ఎక్కడైతే కనుక జీవులు ముగ్గురు శత్రువుల్ని కలిగి ఉంటారో అటువంటి భౌతిక జగత్తుకు పంపించేద్దాము అని చెప్పి వాళ్ళు ఆలోచించి డిసైడ్ అయిపోయారు అనమాట. అప్పుడు
సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇది చూస్తాం, వైకుంఠంలో ఎటువంటి శత్రువులు ఎవరు ఉండరు. అది బయట కనపడించే శత్రువులు కానీ లోపల మనకి కనపడనటువంటి శత్రువులు కూడా ఎవరు కూడా ఉంటారు. ఇంకా మనకి భగవద్గీతలో కూడా వర్ణన వస్తుంది అనమాట. మనకి నరకానికి త్రివిధం నరకస్యేదం అని చెప్పి చెప్తారనమాట. నరకానికి వెళ్ళడానికి 3 గేట్లు ఉంటాయన్నమాట. రాయల్ రోడ్ టు హెల్, నరకానికి వెళ్ళడానికి రాజమార్గము 3 గేట్లు అన్నమాట. ఏమిటవి అక్కడ చెప్తారు, లస్ట్, యాంగర్, గ్రీడ్ అని చెప్పి చెప్తారు. దాన్నే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కోరిక, క్రోధము, కామము. ఈ యొక్క క్రోధాన్ని ఏమన్నారు? నిన్న మనం చూసాం, కామానుజ అని చెప్పని అన్నారు అనమాట. యొక్క కామం ఎప్పుడైతే గనక తీరకపోతే గనక వెంటనే క్రోధం వస్తుంది, కాబట్టి కామానికి అనుజుడు అని చెప్పి నిన్న మనకు చెప్పారు. అది చూసాం మనం. సో మనకి నరకానికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఎవరైనా సరే ఈ 3 గేట్లను ఓపెన్ చేయించుకుంటే చాలా అన్నమాట. ఏంటది? కోరిక, క్రోధము, కామము. ఈ 3 కూడా ఓపెన్ చేసుకుంటే కనుక అవి ఏం చేస్తాయి? ఆ 3 కూడా మనకి శత్రువులు అన్నమాట. అవి ఏం చేస్తాయి? మనము మళ్ళీ మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే మనము కొనసాగేలాగా అవన్నీ కూడా మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో స్ట్రక్ అయ్యేలాగా చేసేస్తాయి అన్నమాట. సో ఇక డెఫినేషన్ కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు. ఎవరైనా సరే ఇంద్రియ భోగానికి అవకాశం లేనప్పుడు క్రోధము చెందరాదు. అంటే కనుక ఇంద్రియ భోగానికి అవకాశం లేకపోతే క్రోధం వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏం చెప్పారు? అవకాశానికి అవసరానికి మించి పొందడం అనేటువంటిది లోభము, దానికి కూడా గురి కారాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైతే కనుక ఇంద్రియ భోగము, క్రోధము, అనవసరమైనటువంటి కామం అనేటువంటి కారణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైకుంఠ లోకానికి ఉద్ధరింపబడరు. సో ఎందుకండి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని పెట్టారు? వైకుంఠ లోకంలో డైరెక్ట్ గా వెళ్ళిపోతే కనుక అక్కడే డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుంటాం కదా అని అనుకుంటే కనుక అలాగా కుదరదు అనమాట. ఇప్పుడు చూస్తాం మనం, కొంతమంది ఏం చేస్తారు, మనకి ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళని స్పేస్ స్టేషన్ లో పంపిస్తూ ఉంటారు. అంటే అంతరిక్షంలో వాళ్ళకి రోదసీలో వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి పంపిస్తారనమాట. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇండియా నుంచి కూడా స్పేస్ మిషన్ కి మొన్న డిక్లేర్ చేశారు, ఒక 3 సెలెక్ట్ చేశారని చెప్పారనమాట. సో వాళ్ళకు కూడా ఏంటి, డైరెక్ట్ గా ఎవరు పడితే వాళ్ళని స్పేస్ కి పంపించారు. వాళ్ళకు కూడా ఏంటి, ముందే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, అక్కడ అంతరిక్షంలో అంతా శూన్యంగా ఉంటుంది, గాలి ఉండదు, చాలా తేలిగ్గా లెవిటేషన్ ఉంటుంది, గురుత్వాకర్షణ అనేటువంటిది ఉండదు. సో ఏమీ లేకుండా వాళ్ళు గాలిలో తేలుతూ ఉంటారు వాళ్ళు. సో అక్కడ శూన్యంగా ఉంటుంది, గాలి ఉండదు వాళ్ళకి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఏం చేస్తారు, వాళ్ళు భూమి మీద ఉండగానే అటువంటి పరిస్థితులు అన్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళు అందులో ఉండగలుగుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో కూడా మళ్ళీ టెస్టులు పెడతారు. టెస్టులు పెట్టి ఎవరైతే పాస్ అవుతారో, వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంది, వాళ్ళు ఇంతసేపు ఉండగలిగారు, అంతసేపు ఉండగలిగారు అని వాళ్ళు క్రైటీరియా పెట్టుకుని ఆ టెస్టులన్నీ చేసి పాస్ అయిన వాళ్ళని ఆ యొక్క అంతరిక్షంలో పంపించడానికి వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్ అన్నమాట. ఎలా అయితే కనుక విమానం నడపడానికి నేర్చుకోవడానికి కూడా ముందు ఏం చేస్తారు, సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆ సిమ్యులేటర్ మీద వాడు అన్ని కూడా కరెక్ట్ గా చేయగలిగితే కనుక అప్పుడు విమానం నడపడానికి వాడికి పర్మిషన్ ఇస్తారనమాట. అలాగే వైకుంఠానికి వెళ్ళాలి అంటే కనుక వైకుంఠంలో మనల్ని డైరెక్ట్ గా పంపించేస్తే కనుక ఈ యొక్క కామక్రోధ లోభాలు ఉంటే కనుక మనం సరిగ్గా బిహేవ్ చేయము అక్కడ. కాబట్టి వైకుంఠానికి వెళ్ళడానికి ముందు మనకి భౌతిక ప్రపంచంలో కూడా వీటిలన్నిటిని కూడా వీడు వదిలిపెట్టి వీడంతా కూడా చేస్తున్నాడా లేదా అని చెప్పి కూడా ఒక ట్రైనింగ్ ఉంటుంది. అదే మనము భక్తి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఆ ట్రైనింగ్ అన్నమాట. ఎప్పుడైతే ఈ భక్తి చేస్తూ ఉన్నామో మనకి కొంత ఎలిజిబిలిటీ వచ్చిందో ఏమవుతుందో, అప్పుడు మనల్ని ఏం చేస్తారు, ఆ భగవంతుడి యొక్క నిత్య లీలలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి మనల్ని పంపిస్తారు ఈ భౌతిక ప్రపంచంలోనే. అప్పుడు మనకి అప్రెంటిస్షిప్ అన్నమాట. అప్రెంటిస్ ఎలాగైతే డాక్టర్స్ వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత 1 year అప్రెంటిస్ చేయాలి వాళ్ళు. సో అలాగే మనకు కూడా ఏంటంటే కనుక ఎవరైతే కనుక ఇక భక్తిలో ముందుకు వెళ్ళారో, ఇంకా లిబరేషన్ కి ఎలిజిబిలిటీ వచ్చిందో, వీళ్ళకి భగవద్ధామానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వస్తే కనుక వాళ్ళని కూడా ఏం చేస్తారు, ముందు వాళ్ళకు కూడా అప్రెంటిస్ చేపిస్తారు. ఏంటి అప్రెంటిస్? భౌతిక ప్రపంచంలోనే స్వామి యొక్క లీలలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పంపించేస్తారు. పంపించి అందులో మనల్ని పార్టిసిపేట్ చేయమంటారు. ఆ అప్రెంటిస్షిప్ లో కూడా మనం కరెక్ట్ గా పార్టిసిపేట్ చేసి యొక్క కామక్రోధ లోభాలకి బలవ్వకుండా చక్కగా చేయగలిగితే కనుక అప్పుడు అల్టిమేట్ వైకుంఠ లోకానికి పంపిస్తారు అన్నమాట మనల్ని. సో కాబట్టి మనకు అప్రెంటిస్షిప్ కూడా తెచ్చుకోవాలంటే కనుక ఏం చేయాలి, మనము
ముందుగానే మనము యొక్క కామ క్రోధ లోభాల నుంచి మనము బయటపడాలన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మిగతా ద్వారపాలకులు జయ విజయతో పాటు ఇంకా మిగతా 6 ద్వారాల దగ్గర ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళ పేర్లు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఒకసారి చెప్తారా వచ్చింది ఒకసారి? మాతాజీ, యాక్చువల్ గా రెఫరెన్స్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూడాలి మాతాజీ. నంద, సునంద అని చెప్పేసి వాళ్ళందరూ పేర్స్ లో ఉంటారు. సేమ్ టైమింగ్స్ తో ఉంటాయి ఆ వర్డ్స్ కూడా. అవును, నంద, సునంద, జయ, విజయ అని చెప్పని ఉంటారు. 2-4 గుర్తున్నాయి మాతాజీ. చూస్తా మాతాజీ. ఇదివరకు చెప్పారు ప్రభుజీ ఒకసారి. అవును మాతాజీ, వచ్చింది ఒక చోట, సెకండ్ క్యాంటోలో ఎక్కడో వచ్చింది. తేషామితీరితము భావధార్య ఘోరం తం బ్రహ్మదండమనివారణమస్త్ర పూగై సద్యో హరేరనుచరారు బిభ్యతస్తాత్ పాదాగ్రహణ పతతామ దిగాతరేణ. వైకుంఠలోక ద్వారపాలకులు నిక్కముగా దేవదేవుని భక్తులే. తాము బ్రాహ్మణులచే శపింపబడనట్లు బడనున్నట్లు తెలిసినంతనే బ్రాహ్మణ శాపము ఏ విధముగు ఆయుధము చేతను నిరోధింపబడదు కనుక మిగుల భీతి చెంది గొప్ప వ్యాకులముతో వారి పాదములను పట్టుకొనిరి. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల పరిపాదుల వారికి జై. వైకుంఠ ద్వారమును ప్రవేశింపకుండా బ్రాహ్మణులను అడ్డగించి ద్వారపాలకులు అనుకోని విధముగా అపరాధమునర్చిరి. అయినప్పటికీ తమకు కలగనున్న శాపము యొక్క గాంభీర్యమును వారు వెంటనే తెలుసుకొనగలిగిరి. అపరాధములనివి పలు విధములుగా నున్నను భక్తుని నిందించుటైనది మాత్రము పరమాపరాధమై ఉన్నది. ద్వారపాలకులు సైతము భగవద్భక్తులే అయిన కారణమున తమ తప్పిదమును తెలుసుకొనగలిగిరి. తమను సనకాదులు శపించుట సన్నద్ధులవగా వారు మిగుల భీతావహులైరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో వాళ్ళ నలుగురు కూడా ఏంటి, ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. వీళ్ళకి ఏం చేద్దాము, ఏం శిక్ష విధిద్దాము, వీళ్ళని భౌతిక ప్రపంచానికి పంపించేద్దాము అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటూ ఉంటే కనుక వాళ్ళు కూడా భక్తులే కదండి. అక్కడ జయ విజయులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది అనమాట, ఓ వీళ్ళు మనల్ని శపించబోతున్నారు. యొక్క బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు, బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు. ఎటువంటి ఆయుధము చేత కూడా యొక్క బ్రాహ్మణ శాపం నిరోధించబడదు. సో కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు, చాలా భయపడి వెంటనే గొప్ప టెన్షన్ తోటి అన్నమాట వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ యొక్క 9 కుమారుల యొక్క పాదాలని పట్టుకున్నారనమాట. వాళ్ళు చాలా భయపడ్డారనమాట. భూయోదగోని భగవద్భిరకారి దండో యో నో హరేత సురహేళనమప్యశేషం మావో నుతాపకలయా భగవత్ స్మృతిఘ్నో మోహో భవేదిహుతునౌ వ్రజ తోరధోధా. మునులచే శపింపబడిన పిమ్మట ద్వారపాలకులు ఇట్లు పలికిరి, మీ వంటి మునులను గౌరవించుటకు నిర్లక్ష్యపరిచినందులకు మమ్ము మీరు దండించుట యుక్తముగానే ఉన్నది. కానీ దానిచే మేము పతనము చెందినప్పుడు భగవానుని విస్మృతి అనడి మోహం మమ్ము ఆవరింపకూడదని మా పశ్చాత్తాపం పట్ల మీరు కలిగిన కరుణచే మిమ్మలను ప్రార్థించుచున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. భక్తుడైన వానికి భగవద్విస్మృతిని కలిగించడి శిక్ష తప్ప ఎంతటి కఠిన శిక్ష అయినను సహనీయమైనదే. ద్వారపాలకులు వారును భక్తులే. తమకు వసగబడిన శాపమును అవగతము చేసుకొనగలిగిరి. మునులను వైకుంఠ లోకంలోనికి ప్రవేశింపనీయక తామెంతటి ఘోర అపరాధమును కావించిరో వారి ఎరిగి ఉండుటయే అందులకు కారణం. జంతుజాలముతో సహా సమస్త నీచ జీవజాతులయందు భగవద్విస్మృతి అనునది అతి ప్రబలముగా నుండి తాము భౌతిక జగమనడి నేర నిరోధక శాఖకు ఏగుచున్నామని ద్వారపాలకులు ఎరుగగలిగిరి. అచట నీచ జీవజాతులలోని పతనము చెంది
భగవానుని తాము మరిచిపోయేది అవకాశం కలదని వారు ఊహింపగలిగిరి. కనుకనే శాప కారణమున తాము స్వీకరింపనున్న జన్మలలో అది జరగరాదని వారు ప్రార్థించిరి. భగవానుని ఎడ భక్తుల ఎడ ద్వేషయుతులగు వారు హేయమ్మకు జీవజాతుల యందు ద్రోయబడుదురని భగవద్గీత యందలి 16వ అధ్యాయంలో 19వ మరియు 20వ శ్లోకములందు తెలుపుతుంది. అట్టి మూడులు జన్మ జన్మాంతరములు భగవానుని మరింపజాలక అధోగతి పాలగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. హరే కృష్ణ. సో భక్తులకి చాలా పెద్ద శిక్ష ఏమిటి అంటే కనుక వాళ్ళని చంపడం కూడా కాదు, వాళ్ళకి ఆహారం పెట్టకుండా పోవడం కూడా కాదు, ఏ రకమైనటువంటి కష్టాలు ఇవ్వడం కూడా కాదనమాట. వాళ్ళకి అవి ఏమి కూడా పెద్ద కష్టాలే కాదు. భక్తులకి నిజమైనటువంటి కష్టం ఏంటంటే ఆ భక్తులకి భగవంతుడి గురించి మర్చిపోవడము, భగవద్ విస్మృతి అని చెప్పారనమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవులు ఎవరైతే ఉన్నారో, బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో, ఇంచుమించు వాళ్ళందరూ కూడా భగవద్ విస్మృతి అంటే భగవంతుడి గురించి మర్చిపోయారనమాట. ఒక చిన్న చిన్న జీవులు కానీ జంతుజాలాలన్నీ కూడా అనమాట. 84 లక్షల రకాల శరీరాల్లో ఇంచుమించు 80 లక్షల శరీరాలన్నిటికీ కూడా ఎక్కడా కూడా భగవంతుడి గురించినటువంటి జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉండదు. ఆ పైన ఉన్నటువంటి 4 లక్షల రకాల జీవరాశుల్లో కూడా ఎంతో మందిలో చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళకి భగవంతుడి గురించి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత అదృష్టవంతులో రోజు కూడా యొక్క శ్రీమద్ భాగవతం అంతా కూడా శ్రవణం చేస్తూ, భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ, భగవద్గీత శ్రవణం చేస్తూ, భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా నిత్యము వాళ్ళ జీవితాల్లో పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి భక్తులు ఎంత అదృష్టవంతులో చెప్పక్కర్లేదన్నమాట. ఇక్కడ జయ విజయులు కూడా వాళ్ళకి తెలుసు మేము ఎక్కడికి వెళ్తున్నాము, భౌతిక ప్రపంచంలోకి వెళ్తున్నాము. ఆ భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏంటి, జైలుకు వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ పెద్ద డేంజర్ ఉంది. ఏంటంటే ఆ పెద్ద డేంజరు భగవంతుడి గురించి మర్చిపోవడం అనేటువంటిది పెద్ద డేంజర్. సో అది మర్చిపోవడం జరిగితే కనుక మళ్ళీ అక్కడ నుంచి బయటపడి రావడం అనేటువంటిది చాలా చాలా కష్టము. కాబట్టి మేము జైల్లోకి వెళ్ళిపోయినా సరే పర్వాలేదు, కానీ మాకు ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా మాకు భగవంతుడి గురించి ఎప్పుడు కూడా జ్ఞాపక శక్తి మాకు ఉండాలి, ఆయన గురించినటువంటి స్మృతి మాకు ఉండాలి. కాబట్టి మేము జైలుకి మమ్మల్ని మీరు శాపం ఇచ్చారు, ఎందుకంటే మేము అపరాధం చేశాం కాబట్టి, మీ పట్ల వైష్ణవుల పట్ల అపరాధం చేశాం కాబట్టి, చాలా గొప్ప తప్పిదాన్నే చేశాం కాబట్టి జైలుకి వెళ్ళిపోయినా సరే పర్వాలేదు మేము, కానీ మాకు ఒక వరాన్ని ఇవ్వండి. అందులో కూడా ఏంటి, మేము భగవంతుడి గురించి అక్కడికి వెళ్ళినా సరే మేము మర్చిపోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క 9 కుమారుల యొక్క పాదాలని పట్టుకుని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు అన్నమాట. ఏవం తదైవ భగవాన్ అరవిందనాభా స్వానం విబుధ్య సదత్రిక్రమమార్య హృద్యా తస్మిన్ యయో పరమహంస మహామునీనా మన్వేషణీయ చరణం చలయాన్ సహస్రీ. మునుల ఎడ తన సేవకులు వనర్చిన అవమానమును పద్మనాభుడు ధర్మాత్ములకు ఉత్సాహకారకుడును అగు భగవానుడు శీఘ్రమే తెలుసుకొని పరమహంసలచే మహామునులచే అపేక్షించబడు తన చరణార విందములతో నడుచుచు లక్ష్మీదేవి సహితుడై అచ్చటకు అరుదించెను. శాంతి కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ప్రభుపాదికి జై. తన భక్తులు ఏ సమయమునను నశింపరని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. ద్వారపాలకులు మరియు మునుల నడుమ సంభవించిన జగడము వేరొక మలుపు తిరుగుచున్నదని తెలుసుకొనిన భగవానుడు అది మరింత పెరగకుండా ఆపుటకు తన భక్తులకు ద్వారపాలకులు నశించిపోకుండా ఉండుటకు వెంటనే అంతఃపురము నుండి వెలికి వచ్చి ఆ ప్రదేశమునకు చేరను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వీళ్ళు శాపం ఇచ్చేశారు, 9 కుమారులు శాపం ఇచ్చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క జయ విజయులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నారు. దయచేసి మిమ్మల్ని పంపించమని చెప్పారు, పర్వాలేదు,
కానీ భగవంతుడి యొక్క స్మృతి మాత్రం మాకు ఎప్పుడు ఉండేలాగా చూడండి, ఎందుకంటే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం కాబట్టి అదైనా సరే మాకు ఎలా చేయండి అని అడుగుతున్నారు అనమాట. సో వెంటనే ఈ విషయము ఆ పద్మనాభుడైనటువంటి నారాయణుడికి తెలిసిపోయింది అనమాట. ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయిన వెంటనే ఇది ఇంకా చాలా ఆ యొక్క పరిస్థితి బాగా పాడైపోయేలాగా ఉంది అని చెప్పేసి వెంటనే ఏం చేశారు, ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? వైకుంఠం యొక్క గేట్ దగ్గర జరుగుతుంది. సో స్వామి ఎక్కడున్నారు? వైకుంఠం లోపల ఉన్నారు. సో వెంటనే ఈ విషయాన్ని తెలుసుకుని ఆయన వైకుంఠం యొక్క ద్వారం దగ్గరికి ఆయన వచ్చారు. ఎలా వచ్చారు? ఆయన నడుచుకుంటూ వచ్చారు. వచ్చేటప్పుడు ఎవరితో తీసుకుని వచ్చారు? లక్ష్మీదేవి కూడా వచ్చారు ఆయనతోటి. ఆయన అక్కడికి వచ్చి వాళ్ళిద్దరితోనూ మాట్లాడతారనమాట. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట ఈ సెక్షన్ అనమాట. సో ఈ రోజు కాదు కానీ బట్ రేపు మనం కవర్ చేసుకుంటాం ఈ యొక్క సెక్షన్. ఏ విధముగా ఇద్దరు వాళ్ళు భక్తులే వీళ్ళు భక్తులే అనమాట. సో సనక సనందన సనాతన సనత్ కుమారులు కూడా వాళ్ళు బ్రాహ్మణులు భక్తులు. సో జై విజయులు కూడా భక్తులే అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క పరిస్థితి పాడైపోయింది. దాన్ని ఆయన ఏ విధంగా సర్ది చెప్తారు, ఇద్దరికి కూడా మంచి ఎలా జరిగేలా చేస్తారు అనేటువంటిది ఈ సెక్షన్ లో వస్తుంది అనమాట. మనకి చాలా చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. సో మనం ప్రయత్నిద్దాం తెలుసుకోవడానికి. తంత్వాగతం ప్రతిహృతౌ పైకం స్వపుంభీ స్తే చక్షతాక్ష విషయం స్వసధామి భాగ్యం హంసశ్రియోర్వజనయో శివవాయులోల చుభ్రాత పత్ర శశికేసర శీకరం రాంబుం. గతమున కేవలము తమ హృదయమందే సమాధి స్థితి అందు గోచరించిన విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదుటనే ప్రత్యక్షమగుటను సనకాది మునులు గాంచిరి. ఛత్రము చామరాదులను పట్టిన అనుయాయులను గూడి ఆ దేవదేవుడు నడిచి వచ్చుచుండ చామరపు తెల్లని కేశములు తెల్లని హంసల వలె మృదువుగా కదలుచుండెను. వాటి నుండి వచ్చడి అనుకూల పవనముచే ఛత్రము పైనున్న ముత్యాల హారములు సైతము కదులుచుండెను. అవి తెల్లని పూర్ణచంద్రుని నుండి జాలువారు అమృత బిందువులలో లేదా తీవ్ర గాలిచే కలిగడి మంచుయో అన్నట్లుగా ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? హరే కృష్ణ, చదవండి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. ఈ శ్లోకమున మనము అచక్షతాక్ష విషయం అనేది పదమును గాంచగలము. విష్ణు భగవానుడు సాధారణ నయనములకు దర్శనీయుడు కాడు, కానీ అతడిప్పుడు సనక మునులకు దృగ్గోచరుడయ్యను. ఈ శ్లోకమునందలి మరి ఒక ప్రధాన పదము సమాధి భాగ్యం అనునది. పరమ భాగ్యవంతులైన యోగులు, ధ్యాన పరులు విష్ణు రూపమును యోగ విధానము ద్వారా తమ హృదయములందు గాంచగలరు, కానీ అతనిని ముఖాముఖి గాంచుట అనున్నది అన్య విషయము. అది కేవలము విశుద్ధ భక్తులకే సాధ్యమైన కార్యము. కనుకనే ఛత్ర చామరాదులు పట్టిన అనుయాయులను గూడి విష్ణు భగవానుడు నడిచి వచ్చుచుండుటను గాంచి ఆ విధముగా దేవదేవుని ముఖాముఖి గాంచగలుగుచున్నందులకు సనకాది మునులు ఆశ్చర్య చక్తులైంది. భగవత్ ప్రేమయందు పరమోన్నతిని బడిసినందున భక్తులు తమ హృదయములందు సదా దేవదేవుడకు శ్యామ సుందరనే గాంతురని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కానీ వారు పరిపక్వత చెందినప్పుడు అదే దేవదేవుడు వారికి ముఖాముఖి దర్శనీయుడు కాగలడు. సాధారణ జనులకు భగవానుడు దర్శనీయుడు కాడు. కానీ ఎవరైనా ఆ దేవదేవుని పవిత్ర నామం యొక్క ప్రాముఖ్యతను ఎరిగి అతని భక్తి యోగమును నిలుపుకొనినప్పుడు జపము మరియు ప్రసాద సేవనముతో జిహ్వ ద్వారా ఆరంభించవలసిందిగా క్రమముగా అతడు తనను తాను వెల్లడి కావించుకొను. ఆ విధముగా భక్తుడు తన హృదయమందే శ్రీకృష్ణ భగవానుని నిరంతరము గాంచగలడు. ఇక మరింత పరిపక్వత పొందిన స్థితి యందు అతడు ఆ భగవానునే ప్రత్యక్షముగా మనము సమస్తమును గావించినట్లు గాంచగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏమైంది ఇప్పుడు? వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, శాపం ఇచ్చేశారు.
శాపం ఇచ్చేసిన తర్వాత వెంటనే జయవేజయులు వాళ్ళకి ప్రణామాలు ఇస్తున్నారనమాట. సో ఇచ్చిన తర్వాత వెంటనే నారాయణుడికి తెలిసిపోయింది. ఆయన తెలిసిపోయిన తర్వాత వెంటనే ఆయన ఎక్కడికి వచ్చేసారా, వైకుంఠం గేట్ దగ్గరికి వచ్చారు. స్వామి వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు? నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరితోటి? లక్ష్మీదేవితోటి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరే కాకుండా ఎప్పుడైతే కనుక స్వామి వస్తున్నారో వాళ్ళకేంటి, స్వామితో పాటు పరివార జనం కూడా ఆయనతో పాటే వస్తున్నారు. వస్తూ వస్తూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆయనకి విసిన కర్రలతోటి చామరాదులన్నీ కూడా వాళ్ళు ఊపుతూ ఉన్నారనమాట. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారనమాట. సో అంతకు ముందు వీళ్ళకి సమాధి స్థితిలో ఉన్నప్పుడు సనక సనందన సనాతన సనత్ కుమారులకి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం అయిందనమాట. వాళ్ళందరికీ కూడా సమాధి స్థితిలో వాళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళకి హృదయంలో దర్శనమైంది. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వాళ్ళు ఆయన్ని కలుసుకోలేదు. కానీ ఏమైంది ఇక్కడ, ఎప్పుడైతే గనక స్వామి ఈ విధంగా అలా గేట్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా చూసారంట. ఫస్ట్ టైం చూసారంట. చూసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారంట. చాలా ఆశ్చర్యపడిపోయారంట. సో ఆశ్చర్యపడిపోయి ఏం చూసారంట వాళ్ళు ఇంకాను, సో ఆయనకి గొడుగు, కొంతమంది అనుయాయులు ఆయనకి గొడుగు పట్టుకున్నారు, ఛత్రం. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆయనకి రెండు వైపులా కూడా ఆయన చామరాదులంతా కూడా విసురుతూ ఉన్నారనమాట. సో అవి ఎలా ఉన్నాయంటే గనక ఆ చామరంలో తెల్లని కేశాలు ఎలా ఉన్నాయంటే గనక హంసలలాగా ఉన్నాయన్నమాట. అవి చాలా సాఫ్ట్ గా కదులుతూ ఉన్నాయన్నమాట, మృదువుగా కదులుతూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క ఆ చామరాల నుంచి వచ్చేటువంటి అనుకూలమైనటువంటి ఆ యొక్క గాలి చేత ఆ యొక్క ఛత్రము, గొడుగు ఏదైతే ఉంటుందో ఆ గొడుగు మీద ఏమున్నాయంట, ముత్యాల హారాలు ఉన్నాయంట. ఆ యొక్క గొడుగు మీద ముత్యాల హారాలు ఎలా ఉన్నాయంట, అవి ఎలా ఉన్నాయంట, ఆ యొక్క ముత్యాల హారాలు చాలా స్లోగా మెల్లగా అవి కూడా కదులుతూ ఉన్నాయంట. ఆ యొక్క ముత్యాల హారాలు కూడా అవి ఎంత అందంగా ఉన్నాయి అంటే కనుక తెల్లని పూర్ణ చంద్రుడిని యొక్క ఆయన దగ్గర నుంచి జాలు వారుతున్నటువంటి అమృత బిందువులలాగా, లేకపోతే కనుక తీవ్రమైనటువంటి గాలి చేత కలిగేది మంచులాగా అవి ఉన్నాయన్నమాట. అంత అందంగా ఉన్నాయన్నమాట. చూడండి, చిన్న ఛత్రము, దాని మీద ఉన్నటువంటి మణులుగా ఎంత అద్భుతంగా ఉంటే కనుక స్వామి ఇంకెంత అందంగా ఉండాలి ఆయన. సో అంతకుముందు సనక సనందనాథులకి అందరికీ హృదయంలో కనబడేవాడు. ఎప్పుడైతే కనుక ఆయనకి డైరెక్ట్ గా కనబడ్డారో అంటే సమాధి భాగ్యం అన్నమాట. సో ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి భాగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే కనుక స్వామిని డైరెక్ట్ గా ముఖాముఖి చూసారో వాళ్ళు ఏంటంటే కనుక చాలా స్టన్ అయిపోయారంట, చాలా ఆశ్చర్యపడిపోయారన్నమాట వాళ్ళందరూ కూడా. ఎలా ఉంటుందంటే కనుక మనం ఎప్పుడు కూడా ఒక టీవీలో కానీ లేకపోతే కనుక సినిమాలో కానీ ఎవరైనా సరే ఒక హీరోని కానీ లేకపోతే ఒక గొప్ప వ్యక్తిని కానీ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ని కానీ అమెరికా ప్రెసిడెంట్ని కానీ మనం చూసాం. సో ఎప్పుడు మనం అలా బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుకోకుండా మనల్ని కలిసారు అనుకోండి, మనం ఏమైపోతాం, స్టన్ అయిపోతాం అనమాట. యాక్చువల్గా వాళ్ళు సినిమాల్లో టీవీల్లో కనబడేటంత అందంగా ఉండరు వాళ్ళు. కానీ స్వామి ఎలా ఉంటారు అంటే కనుక మన హృదయాల్లో కనబడేదానికన్నా డైరెక్ట్ గా ఇంకా 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 చాలా అందంగా ఐశ్వర్యంతో ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా చూసారో వాళ్ళు చాలా స్టన్ అయిపోయారంట. స్టన్ అయిపోయి చాలా ఆశ్చర్యపడిపోయారంట వాళ్ళు. సో వాళ్ళు ఆశ్చర్యపడిపోయి అలా ఉన్నారనమాట. సో ఎవరు చూడగలుగుతారు ఆ యొక్క దృశ్యాన్ని అంటే కనుక ఎవరైతే కనుక వాళ్ళ యొక్క కళ్ళకి ప్రేమ అనేటువంటి అంజనాన్ని ఆయింట్మెంట్ రాసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ విధంగా చూడగలరు అనమాట. వాళ్ళకి మాత్రమే స్వామి యొక్క దర్శనం కలుగుతుంది అనమాట. సో సాధారణమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన కనపడరు. కానీ ఎవరైతే కనుక భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని తెలుసుకుని ఎవరైతే ఉంటారో, భక్తి యోగంలో ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆయన మెల్లమెల్లగా ఆయన రివీల్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగా రివీల్ చేస్తూ ఉంటే కనుక కొంతకాలానికి ఏమవుతుంది, భక్తుడు ఆయన యొక్క హృదయంలోనే ఆయన్ని చూడగలుగుతాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, హృదయంలో చూస్తూ కొన్నాళ్ళకి డైరెక్ట్ గా చూసేటువంటి అదృష్టము కలుగుతుంది అనమాట. హరే కృష్ణ. సో తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా స్వామి వచ్చి ఏం చేశారు అనేటువంటిది మనము రేపు కంటిన్యూ చేద్దాము. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఆపాలనిపించట్లేదు, బట్ స్టిల్
వీఆర్ స్టాపింగ్. ఓకే, ఇంకొక శ్లోకం తోటి విల్ క్లోజ్ ఇట్. 39 కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇంకొక ఇద్దరికి అవకాశం ఇచ్చేసి క్లోజ్ చేయండి అవును మాతాజీ. ప్రభుజీ. ఎస్ మాతాజీ, 39 కూడా చదివేద్దాము. సో నాగం సునీత మాతాజీ మీరు చదవండి ఒక శ్లోకం. ఇంకెవరైనా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. ప్రభుజీ సెకండ్ నేను చదవలేదు ప్రభుజీ. అయితే మీరు సెకండ్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. భవానీ మాతాజీ. హరే కృష్ణ. 39. కృష్ణ ప్రసాద సుముఖం స్పృహణీయ ధామ స్నేహావలోక కలయా హృది సంస్పృశంతం శ్యామే పృథావురసి శోభితయా శ్రియాస్వ చూడామణిం సుభగయంతమివోత్మతిష్ట్యం. భగవానుడు ఆనందనిధి, అతని మంగళకర సన్నిధి సర్వుల వరదానమునకై ఉద్దేశింపబడినది. అతని ప్రేమమయ దరహాసము చూట్కులు హృదయ కుహరమును స్పందింపచేయగలవు. శ్యామల వర్ణుడగు ఆ దేవదేవుని విశాల వక్షస్థలము లక్ష్మీదేవికి ఆవాస స్థానము. స్వర్గలోకములకు చూడామణి వంటి ఆధ్యాత్మిక జగమును ఆమె మహిమాన్వతము కావించుచున్నది. ఆ విధముగా భగవానుడే స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును భాగ్యమును విస్తరించుచున్నట్లుగా గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. విష్ణు భగవానుడు అచ్చటకు చేరి సర్వుల ఎడ ప్రసన్నుడయ్యను. కనుకనే ఈ శ్లోకమున కృష్ణ ప్రసాద సుముఖం అను పదము ప్రయోగింపబడినది. అపరాధులైన ద్వారపాలకులు సైతము తన విశుద్ధ భక్తులేనని భగవానుడు ఎరుగును. అనుకోని విధముగా వారు భక్తుల ఎడ అపరాధమొనర్చిరే గాని నిజమునకు వారును భక్తులే. భక్తుని ఎడ అపరాధమొనర్చుట ఎనున్నది భక్తిలో అత్యంత ప్రమాదకరమైనట్టిది. కనుకనే భక్తుని ఎడ ఒనర్చెడి అపరాధము మదపుటేనుగు విచ్చలవిడిగా పరుగెత్తుట వంటిదని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. మదపుటేనుగు ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు మొక్కలన్నిటినీ త్రొక్కివేయును. అదేవిధంగా విశుద్ధ భక్తుని ఎడ ఒనర్చెడి అపరాధము మనుజుని భక్తియోగ స్థితిని నశింపజేయును. శ్రద్ధావంతుడగు భక్తుడు ఏదేని అపరాధము నొనర్చినను భగవానుడు పట్టించుకొనడు. కనుకనే అతడెన్నడును తాను అవమానితుడనైతినని భావింపడు. కాని ఇతర భక్తుల ఎడ అపరాధము నొనర్చుడ ఎనడి విషయమునందు మాత్రము భక్తుడు అతి సావధానుడై ఉండవలెను. సర్వుల ఎడ నన్ను సమభావము కలిగిన దేవదేవుడు తన భక్తుల ఎడ ప్రత్యేకానురాగమును కలిగిన వాడైనందున అవమానితులైన వారిని ఎంత దయాదృష్టితో గాంచెను అంతే దయతో అపరాధులను సైతము గాంచెను. భగవానుని ఈ స్వభావమునకు అతని అపార దివ్య గుణ రాశియే కారణం. భక్తుల ఎడ దేవదేవుని దరహాస వైఖరి ఎంత మనోహరముగాను హృదయము స్పందించునదిగాను ఉండెననగా అది సర్వులకు మిగుల ఆకర్షణీయమయ్యను. అట్టి ఆకర్షణము ఈ భౌతిక జగపు అత్యున్నత లోకములకే గాక ఆధ్యాత్మిక జగమునకు సైతము మహద్భాగ్యముగా నయ్యను. ఉన్నత లోకముల యందలి స్థితి ఏ విధముగా నుండుననెడి విషయమును సాధారణముగా సామాన్య మానవుడు ఎరిగి ఉండడు. సాధన సామాగ్రి సంపత్తి విషయమున ఈ లోకములు పరమోన్నతమై ఉండును. అయినప్పటికీ పరమానందకరమును పరమ దివ్యమును అయిన వైకుంఠ లోకము చూడామణితో పోల్చబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. శ్లోకమునందలి గృహణీయ ధామ అనడి పదము విష్ణు భగవానుడు ఆనంద నిధి అని సూచించుచున్నది. అతడు సమస్త దివ్య గుణములను కలిగి ఉండుటయే అందులకు కారణము. నిరాకార బ్రహ్మమునందు లీనమగుటకు తప్పించినట్టి వారిచే వాటిలో కొన్ని మాత్రమే వాంఛనీయమై ఉండెను. కానీ కొందరు సేవకులుగా ఆ దేవదేవుని సాన్నిధ్యమును వాంఛించి ఇందురు. పరమదయాలువైన భగవానుడు ఆ ఇరువురికి నిరాకారవాదులకు భక్తులకు ఆశ్రయం నొసగును. నిరాకారవాదులకు అతడు తన నిరాకార బ్రహ్మతేజమునందు ఆశ్రయం నొసగగా భక్తులకు మాత్రము స్వధామమునందు వైకుంఠలోకముల ఆశ్రయం నొసగును. భక్తుని ఎడ అతడు అధికముగా మృగ్గు చూపించుండును. తన దరహాసంతో చూడ్కులతో అతడు భక్తుని హృదయమును స్పందింపజేయును. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లుగా వైకుంఠ లోకమునందు భగవానుడు లక్షలాది లక్ష్మీదేవి ధనముచే సదా సేవింపబడుచుండును. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. ఈ భౌతిక జగమున ఎవరే నీ కొద్దిగా లక్ష్మీ కటాక్షమును పొందినచో గొప్పగా కీర్తినీయుడగును.
అట్లయినచో లక్షలాది లక్ష్మీ దేవీగణము ప్రత్యక్షముగా కృష్ణ సేవ యందు నెలకొనియుండు ఆధ్యాత్మిక జగమునందలి భగవద్ధామము ఎంతటి కీర్తనీయమో మహానీయమో మనము సులభముగా ఊహించవచ్చును. ఈ శ్లోకం నందలి మరి ఒక విశేషమేమనగా వైకుంఠ లోకములు ఎచ్చట స్థితమై ఉన్నవో ఇది బహిరంగముగా ప్రకటించుచున్నది. సూర్యమండలములకు పైనున్న స్వర్గలోకములకు విశ్వపు అగ్రభాగమున కలవి, శిఖరముగా అవి స్థితమై ఉన్నవి. విశ్వమునందలి అత్యున్నత లోకమే సత్యలోకము లేదా బ్రహ్మలోకముగా పిలువబడుచున్నది. అనగా ఆధ్యాత్మిక జగత్తు విశ్వమునకు పరముగా నిలిచి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠ లోకము సమస్త లోకములకు శిఖరము వంటిదని ఇచ్చట తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక స్వామి ఏ విధంగా ఉన్నారు, ఆయన ఏ విధముగా ఆనందనిధి, అందరికీ కూడా ఆయన వరదానాలు ఇస్తారు, ఆయన యొక్క నవ్వు ఎలాగ ఉంది, ఆయన యొక్క దృష్టి చూపు ఎలా ఉంది, అవి రెండు కూడా ఎలా ఉన్నాయంట, హృదయం లోపల కూడా వాటిని స్పందింప చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆయన యొక్క రూపం ఎలా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటిదాకా వైకుంఠ వర్ణనం జరిగింది, ఇప్పుడు స్వామి గురించి వర్ణనం జరుగుతుంది అన్నమాట. సో ఆయన ఎలా ఉన్నారంట, శ్యామల వర్ణుడై ఉన్నాడు అనమాట. ఆయన వక్షస్థలం ఎలా ఉందంట, చాలా బ్రాడ్ గా ఉందన్నమాట ఆయన యొక్క ఛాతి. సో ఆ యొక్క వక్షస్థలంలో ఎప్పుడు కూడా ఎవరు ఉంటారు, లక్ష్మీదేవికి ఆవాస స్థానం అన్నమాట. సో స్వర్గలోకాలకి కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటిది అన్నమాట, తలమానికమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తు ఆమె మహిమాన్వితము కావించుచున్నది. సో ఆ విధముగా భగవంతుడే స్వయముగా ఆ యొక్క భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క సౌందర్యాన్ని భాగ్యాన్ని కూడా ఆయన విస్తరించుచున్నట్లు వాళ్ళు చూడగలిగారంట. ఎవరు, నలుగురు కుమారులు కూడా వాళ్ళు చూడగలిగారనమాట. సో ఏమవుతోంది అక్కడ సిచ్యువేషన్ లో, ఒకళ్ళు పాపం శిక్షించబడ్డారు, ఇంకొకళ్ళు వాళ్ళకి అవమానం జరిగిందని వాళ్ళు శిక్షించారనమాట. కానీ శిక్షించబడినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా భగవద్భక్తులే, వాళ్ళందరూ కూడా స్వామి యొక్క శుద్ధ భక్తులే, వాళ్ళిద్దరూ కూడా జై విజయులు కూడా. సో స్వామి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే గనక, వీళ్ళు తప్పు చేశారులే, వీళ్ళకి ఏదో శిక్ష పడిందిలే, పోన్లే మంచి శాస్తి జరిగింది వీళ్ళకైనా అనుకోవట్లేదు ఆయన. వాళ్ళు కూడా నా యొక్క శుద్ధ భక్తులే, వాళ్ళకు కూడా ఇప్పుడు పాపం ఏదో తేడా జరిగింది, వాళ్ళని కూడా రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామి ఉన్నారనమాట. అందుకే మనము యొక్క వైష్ణవాపరాధాలకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్వామి ఏ తప్పులు చేసినా సరే ఆయన క్షమించేస్తారు, ఆయనకి అపరాధం చేసినా సరే కూడా క్షమించేస్తారు. కానీ ఎవరైతే కనుక ఆయన భక్తులకి ఎవరైనా అపరాధం కానీ హాని కానీ చేస్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. వైష్ణవ అపరాధాన్ని బయటపడాలి అంటే కనుక మళ్ళీ మనం ఎవరికైతే కనుక అపరాధం చేశామో ఆ వైష్ణవుల దగ్గరికి వెళ్ళి మనం క్షమ అడిగితేనే మనం దాని నుంచి బయటపడతాం. స్వామి దగ్గరికి వెళ్ళినా సరే మనకి ఆ యొక్క వైష్ణవ అపరాధం నుంచి బయటపడలేము. దుర్వాసుడి యొక్క ఎగ్జాంపుల్లో కూడా చూసాం మనం. అలాగే ఆయన అపరాధం చేశాడు ఆయన అంబరీష్ మహారాజ్కి. సో ఆయన్ని శిక్షించడానికి, చంపడానికి ప్రయత్నించాడు, గొప్ప వైష్ణవ అపరాధం. అప్పుడు ఆయన అన్ని చోట్ల తిరిగి 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 ఒక ఏడాది చివర నారాయణ దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి అంటే కనుక ఆయన ఒకటే మాట చెప్తారు, నేను నా కంట్రోల్లో లేను, నేను ఎప్పుడు కూడా నా భక్తుల యొక్క కంట్రోల్లో ఉన్నాను. కాబట్టి సుదర్శనుడి దగ్గర నుంచి నిన్ను రక్షించాలి అంటే కనుక నేను రక్షించలేను నిన్ను సుదర్శనుడి దగ్గర నుంచి. నేను చెప్పినా సరే సుదర్శనుడు ఆగడు, ఎందుకంటే కనుక నేను ఆల్రెడీ ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. నేను అంబరీష్ మహారాజుని రక్షించమని చెప్పి ఎప్పుడో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. ఒకసారి నేను మాట చెప్పానంటే అయిపోయింది. కాబట్టి దీని నుంచి నువ్వు బయటపడాలంటే కనుక ఏం చేయాలి, వెళ్ళి అంబరీషుడి యొక్క పాదాలని పట్టుకో, ఆయన్ని క్షమించమని అడుగు, అప్పుడే నువ్వు సుదర్శనుడి దగ్గర నుంచి రక్షించబడతావు అని చెప్పి చెప్తారు. వెంటనే ఆయన పరిగెత్తుకుని వైకుంఠం నుంచి పరిగెత్తుకుని వచ్చి ఆయన అంబరీష్ మహారాజు యొక్క పాదాల దగ్గర పెడితే కనుక అప్పుడు అంబరీష్ మహారాజు వెంటనే సుదర్శనాన్ని ఆయన కీర్తించి, దయచేసి ఆగునైనా ఈయనకేం అపరాధం చేయొద్దు అంటే కనుక అప్పుడు సుదర్శనుడు ఆగాడు అనమాట. లేకపోతే ఆయన వెనకాలే పరిగెడుతూ పరిగెడుతూ మొత్తం అన్ని చోట్ల కూడా ఆయన తెప్పించేశారన్నమాట. అలాగే మొదటి మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్తారనమాట, ఇక వైష్ణవాపరాధం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక పిచ్చెక్కినటువంటి ఏనుగు లాంటిది అనమాట. సో మనము ఎంత బాగా భక్తి చేసుకున్నా సరే, చక్కగా ఎంతటి ఒక చక్కని ఉద్యానవనంలో ఒక మదపుటి ఏనుగు, పిచ్చి ఏనుగు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది, మొత్తం అన్ని కూడా నాశనం చేసేస్తుంది. అలాగే మనం ఎంత బాగా భక్తి చేసుకున్నా సరే ఒక్క వైష్ణవ అపరాధం చాలు, మొత్తం మనం చేసినటువంటి భక్తి అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక వైష్ణవ అపరాధం చేయకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
వెరీ కేర్ఫుల్ గా చాలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంట. వైష్ణవాపరాధం ఎవరికి కూడా చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు వైష్ణవాపరాధం చేశారు, కానీ ఏంటంటే కనుక వాళ్ళు కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అనమాట. సో ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. భగవద్గీతలో మనకి స్వామి చెప్తారు, అర్జున నువ్వు డిక్లేర్ చేయి, నా భక్తులు నమే భక్త్యా ప్రణశ్యతి. సో నా భక్తులు ఎప్పుడూ కూడా నాశనం చెందరు అని చెప్పేసి స్వామి అర్జునుని డిక్లేర్ చేయమన్నారు అన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు పాపం భౌతిక ప్రపంచంలో పడిపోబోతున్నారు వీళ్ళిద్దరూ కూడా, జేవిజేలు ఇద్దరు కూడా. సో కాబట్టి వాళ్ళని కూడా ఎలాగ ఉద్ధరించాలి అనేటువంటి ఆయన ఆ యొక్క ఉద్దేశ్యంతో ఎలా వచ్చారంటే, ఆయన కోపంగా రాలేదు, కృష్ణ ప్రసాద సుముఖం అని చెప్పి వచ్చారు వాళ్ళిద్దరిని కూడా రక్షించడానికి అన్నమాట. సో ఆయన అందరికీ కూడా ఎలాంటి ఆయన అంటే ఆయన ఆనందమైనటువంటి నిధి, అంటే ఎవరికి ఏమి కావాలో అన్ని రకాలు కూడా ఇస్తారనమాట. ఎవరైతే కనుక నిరాకారవాదులు ఉన్నారో, మేము బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలంటే కనుక ఆయన వాళ్ళకి అది శాంక్షన్ చేస్తారు. ఎవరైతే కనుక మేము సేవ చేయాలనుకుంటున్నాం మీకు అంటే కనుక ఓకే పదండి నా దగ్గరికి వస్తారా, రండి వైకుంఠంలోకి వచ్చి సేవ చేసుకోండి, ఆయన వాళ్ళకి అది కూడా ఆయన శాంక్షన్ చేస్తారనమాట. సో కానీ ఏంటంటే కనుక ఆయన మిగతా వాళ్ళందరికన్నా కూడా ఆయన ఏంటి భక్తవత్సల. సో భక్తులకు ఎప్పుడు కూడా ఆయన వరాలు ఇవ్వడానికి చాలా రెడీగా ఉంటారనమాట. వచ్చేస్తావా, ఓకే ఇచ్చేస్తాను రా రా అని చెప్పి ఇవ్వడానికి రెడీగా ఉంటారనమాట. కానీ మనమే ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అడగడానికి, తీసుకోవడానికి రెడీగా లేవన్నమాట. మన దురదృష్టం అది. సో అక్కడ ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నారైనా లక్షల మంది లక్ష్మీదేవుల చేత ఆయన సేవించబడుతూ ఉన్నారనమాట. ఇప్పటికి అక్కడికి గేట్ దగ్గరికి లక్ష్మీదేవి కూడా వచ్చారనమాట, ఆవిడ కూడా వచ్చారనమాట. సో మనకి కొంత ధనం ఉన్నటువంటి వాళ్ళే చాలా చాలా గ్రేట్ అన్నమాట, చాలా గొప్పగా చూస్తారు ధనం ఉంటే కనుక. కానీ అలాంటిది లక్షలాది లక్ష్మీదేవుల చేత ఆయన సేవించబడుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఎంత గొప్ప కీర్తనకి అర్హుడో అనేటువంటిది చెప్తున్నారనమాట. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వైకుంఠం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, భౌతిక ప్రపంచానికి తలమానికంగా ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో తర్వాత స్వామి వాళ్ళిద్దరికి కూడా మాట్లాడతారు. ఫస్ట్ ఏం చేస్తారు, బ్రాహ్మణులతో ఆయన మాట్లాడతారు, తర్వాత మళ్ళీ జేవిజేలకి ఆయన ఆప్షన్ ఇస్తారు, 2 ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తారు. సో ఆ తర్వాత జేవిజేలకి ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనం రేపు చూద్దామండి. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి చాలా మాతాజీ. మంది చెప్తారు అది 2 ఇప్పుడు కూడా చెప్పారు కదా మీరు 2 ఆప్షన్స్ ఇస్తారు అనేది. అంటే 7 జన్మల వరకు రాకుండా ఉండడము, 3 జన్మల్లో విరోధులుగా రావడం ఏదో అనేది, అదేనంటారా? అదే మాతాజీ, అదే మాతాజీ. ఎస్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ తనకి సనందనాథులకే కాదు ప్రభుజీ, మాకు కూడా కళ్ళకి కట్టినట్టు ఈ అవును వర్ణన ప్రభుజీ, కనిపిస్తుంది. లోపలంతా యాంగ్జైటీగా ఉంది. స్వామివారు ఎలా ఉంటారో చాలా మన ఆనందంగా కళ్ళతో ఉంది. చూస్తే రేపు బాగుంటుందేమో ఉందిగా, అని. రేపు కూడా ఉంది క్లాస్. రేపు ఉంది మాతాజీ. యాక్చువల్ గా ఆ, అదే ఆయన భక్తుల సంగతిలో నడుచుకుంటూ మనం ఇంట్లో రావడం కూర్చొని, నిజంగా మేడం. అవును మాతాజీ, మన ఇంట్లో కూర్చొని మనం ఒక్కళ్ళు చదువుకున్నా సరే అంతలాగా మనకి అనిపించదేమో. యాక్చువల్ గా మీరందరూ కూడా చాలా భక్తితో వింటున్నారు ఇదంతా కూడాను, అందుకేనేమో స్వామి కరుణ ఇచ్చాడేమో, అందుకే అందరికీ కూడా అంత యాంగ్జైటీ ఆతురత అంతా కూడా వస్తుంది. ఎస్ అంతటి మాతాజీ. అదృష్టం ఎప్పుడు కలుగుతుందో. మేము అవును చేసి మాతాజీ, ఆవగింతంతా కొండంత అడుగుతున్నాం. అందరిది అదే పరిస్థితి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ సనక సనాదులు నిరాకారవాదులు కదా, సాకార రూపాన్ని హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఆ ఆ, స్వామివారిని చూసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు కదా ఫస్ట్ మొదటిసారి చూడంగానే. అంటే హృదయంలో దర్శించుకున్నారు, డైరెక్ట్ గా చూడంగానే సమాధి స్థితిలోకి వెళ్ళారు. అదే భక్తులు భగవంతుడిని చూస్తే చైతన్యం ఉంటుందా, లేకపోతే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారా భక్తులు కూడా? యాక్చువల్ గా ఏమవుతుందంటే మాతాజీ, మనకి ఇది ధ్రువ చరిత్రలో వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక అక్కడ వస్తుంది వర్ణన వస్తుంది అనమాట ధ్రువ చరిత్రలో, ధ్రువ మహారాజు ఫస్ట్ టైం ఆయన చూస్తారనమాట. చూసినప్పుడు ఆయన చెప్తారనమాట ఎలా ఉంది ఆయనకు ఫీలింగ్ అంటే కనుక, మన ఇంద్రియాలన్నీ కూడా ఉంటాయి కదండి, మన యొక్క శరీరంలో ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, అచేతనంగా ఉంటాయి, లేకపోతే ఏవో పనులు చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ధ్రువ మహారాజు ఎప్పుడైతే కనుక ఫస్ట్ టైం నారాయణుడు ఆయన చూస్తారో ఆయన చెప్తారనమాట,
నా యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఉత్తేజితం అయిపోయాయి, అవన్నీ కూడాను ఎన్లైటన్ అయిపోయాయి. సో అవన్నీ కూడా వెంటనే భగవంతుడి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ అయిపోయింది. అవి ఆ వర్డ్స్ లో చెప్తున్నారు కానీ అది ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ చెప్పలేము. అవన్నీ కూడా ఫుల్ గా ఎన్లైటన్ అయిపోయాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాటి ఇంద్రియాలు వాటి యొక్క ఫుల్ పవర్స్ కి వచ్చేసినాయి అనమాట, హైయెస్ట్ స్టేజ్ కి వచ్చేసినాయి అంటే ఇంద్రియాలు. సో భక్తులు అలాగైపోతారు అనమాట. సమాధి స్థితి కాదు కానీ ఇంద్రియాలు పూర్తి స్థాయిలో వచ్చి పూర్తిగా భగవంతుడి యొక్క సేవలోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. సో అది త్వరలోనే మనకి ధ్రువ చరిత్రలో వస్తుంది, మనకి అది 4th క్యాంటోలో వస్తుంది మాతాజీ. అప్పుడు చూద్దాం. మనం 3rd క్యాంటో చివరిలోనే ఉన్నాం మనం. సో 4th క్యాంటోలో వస్తుంది మనకి వర్ణన చాలా డీటెయిల్ గా, అప్పుడు తెలుసుకుందాం మాతాజీ. నిరాకారవాదులు సమాధి స్థితి అనగానే నాకెందుకని అది తట్టింది, అందుకని. అవును మాతాజీ. ఇక్కడ కూడా మళ్ళీను మనకి ఏ విధంగా సనక సనందనాథులు సనత్ కుమారులు వాళ్ళు ఆ యొక్క నిరాకారవాదాన్ని వదిలిపెట్టి శుద్ధ భక్తుల కింద ఎలా అయ్యారు అనేటువంటిది ఒక మంచి శ్లోకం ఉంటుంది మాతాజీ. మేబీ రేపే వచ్చేస్తుంది మనకు ఆ శ్లోకం నెంబర్ కూడా. సో ఇక్కడే ఉంటుంది. తులసిని తులసీదేవి యొక్క స్మెల్ ని చూసి వాళ్ళు మొత్తము వాళ్ళ యొక్క భావం అంతా కూడా మారిపోయింది అని చెప్పి చెప్తారనమాట. ఆ శ్లోకం మేబీ రేపు వస్తుంది మాతాజీ, మనకి చూద్దాం. అందుకనే మనకి మంగళహారతిలో ఫ్లవర్స్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఆ స్మెల్ చూస్తాము భక్తులుగా అని అన్నారు. అవును మాతాజీ, అవును మాతాజీ. నెక్స్ట్ వస్తుంది 43వ శ్లోకమే. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్ కమిశ్రిత తులసీ మకరంద వాయు అంతర్గత స్వవిరేణ చకార తేషాం సంక్షోభమక్షర జుషామపి చిత్త తన్వో. 2 శ్లోకాలు మాతాజీ, గ్యాప్ అంతే, రేపు తెలుసుకుందాం. 3 శ్లోకాలు. హరిబోల్ చాలా బాగుంది. అనుకోకుండా ఈ క్వశ్చన్ అడగటం భలే ఉంది. అవును మాతాజీ, అంతా ఆయన కరుణ అంతే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చూపులతో అంటే చూపులతో అని అర్థం అవును ప్రభుజీ. మాతాజీ, చూపులతోటి. అది దరహాసమతో చూపులతో అని అవును ఉంది కదా. మాత, చూపులు అంతే. ఆయన యొక్క విషన్, ఆయన యొక్క దృష్టి ఏ విధంగా ఆయన చక్కగా చల్లగా చూస్తున్నారు అన్నమాట, ఆ విధంగా అన్నమాట. యాక్చువల్ గా మనం చూడలేము అవన్నీ కూడా, ఆయనే చూడగలరు అవంతా కూడా, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనం అది వద్దనే కదా ఇక్కడికి వచ్చాం. అవును మాతాజీ. హరే కృష్ణ. కొంతమంది డివోటీస్ ఈ రోజు మనకి కొత్తగా జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు ప్రభుజీ, ఇంకెవరు జాయిన్ అయ్యారండి ఈ రోజు? నాకు కనపట్లేదు. నాగలక్ష్మి మాతాజీ జాయిన్ అయ్యారు కొత్తగా. ఇంకెవరు జాయిన్ అయ్యారు మనకి ఈ రోజు? ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. శ్రీదేవి అడప్ప మాతాజీ రెగ్యులర్ గా వస్తుంది మనకి. శ్రీదేవి మాతాజీ జాయిన్ అయ్యారు. హరే కృష్ణ. సో అందరికి కూడా హరిబోల్. సో అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక భాగవత శ్రవణం కార్యక్రమానికి జాయిన్ అవ్వండి. నాగలక్ష్మి మాతాజీ, శ్రీనివాసరావు ప్రభుజీ అందరూ కూడాను. సో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. శ్రీదేవి మాతాజీ అందరూ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరే హరే బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రేపు సాయంత్రం ఉందండి క్లాస్, మర్చిపోకండి. రేపు సాయంత్రం ఉంది. హరే కృష్ణ. సండే కూడా పెట్టుకున్నాం కదా ఇప్పుడు. అవును మాతాజీ, అంటే సండే లేదని మిస్ అయిపోతారేమో అని మళ్ళీ చెప్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. సో ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. ప్రతిరోజు జాయిన్ అవ్వండి. భాగవతం ఇస్ వండర్ఫుల్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో భగవంతుడి యొక్క దర్శనమే అయిపోతుంది ఇక్కడ, ఎలా అవుతుందో తెలియట్లేదు, ఆయన కృప ఇది. హరే కృష్ణ. త్రూ భాగవతం. సో అందుకే ప్రభుపాద్ గారు చెప్తారనమాట, ఆయన అంటూ ఉంటారు, చాలా చోట్ల రాస్తారనమాట, ఇంట్రడక్షన్ లోనే ఎక్కడో రాస్తారు, ఎవరైతే కనుక శ్రీమద్ భాగవతాన్ని చక్కగా పఠిస్తూ ఉంటారో ఈ భాగవతం పేజీల్లో వాళ్ళకి కృష్ణుడి దర్శనం అవుతుంది అని చెప్పి రాస్తారనమాట. సో మేబీ ఇదేనేమో తెలీదు, ఇంతకన్నా ఎక్కువ ఉంటుందేమో కూడా తెలీదు. హరే కృష్ణ.
హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. ధన్యవాదాలు అందరికీ కూడా. హరే కృష్ణ ప్రభు.